ఇంకా శివాలయంలో కూడా దర్శనం అయిపోగానే శివాలయం ఆపోజిట్ లోనే వేప చెట్టు ఉండే. ఇంకా అక్కడ కూడా అందరు పూజలు చేస్తుండే. ఇంకా నేను కూడా మొక్కేసి బయటికి వచ్చేసిన. ఇంకా షాపింగ్ చేయకపోతే ఎట్లా చెప్పండి, ఇలా పోతుంటే చిన్న లిటిల్ కృష్ణుడు కనిపించుండే. ఇవి కార్ లో పెట్టుకోవడానికి అనమాట. నేను కార్లో కానీ ఏమనుకోలే, ర్యాండంగా చూసుకుంటూ అబ్బా ఎంత బాగుందని చెప్పేసి వెళ్ళిపోయినా. కానీ మళ్ళీ ఆ బొమ్మ మీదకి వెళ్ళి మంచిగా పోతలేదని చెప్పేసి రిటర్న్ వచ్చి కాస్ట్ అడిగితే 200 అన్నాడు. ఇంకా ఫైనల్గా చెప్పండి ప్రైస్ అంటే 180కి ఇచ్చేస్తా అన్నాడు. రేట్ అయితే ఫిక్స్ అయిపోయింది. కానీ అక్కడ ఉన్నాయి అన్ని తీసుకోవాలనిపించింది నాకు కృష్ణునివి. కొన్ని ఏమో కళ్ళు మూసుకొని ఉన్నాయి, కొన్ని కళ్ళు తెరిచి ఉన్నాయి. ఆ రెండిట్లో ఏది తీసుకోవాలా అని డైలమాలో పడ్డా. ఇంకా లాస్ట్కి అయితే కళ్ళు తెరిచినే తీసుకున్నా. నాకన్నేమో కృష్ణుడి మీద పడితే సంతోష్ కన్నేమో వెంకటేశ్వర స్వామి మీద పడ్డది. ఇక్కడనే కాదు, వెంకటేశ్వర స్వామి ఎక్కడ పెద్దగా కనిపిస్తే సంతోష్ ఖచ్చితంగా తీసుకుంటాడు. అంత ఇష్టం అనమాట మాకు వెంకటేశ్వర స్వామి అంటే. ఇంకా తర్వాత ఇవి కనిపించుండే చాలా రోజులకి ఇప్పుడు కనిపించినాయి. ఇంకా ఈ బాక్స్ 50 రూపీస్ అంట. అప్పట్లో 1 రూపీకి 4 వస్తుండే కదా. అవి కూడా తీసేసుకొని మళ్ళీ కార్లోకి వచ్చినాక ఒకసారి వెంకటేశ్వర స్వామిని చూసినాము. ఇంకా కృష్ణుని కూడా కార్లో పెట్టేసినాం. ఆ తర్వాత విజయక్క వాళ్ళ ఇంటికి వచ్చినాము. అక్క వాళ్ళ ఇంటి దగ్గర మంచి టెంపుల్ ఉంది అంటే సరే అని చెప్పేసి వెళ్ళినాము. టెంపుల్ నేమ్ గుర్తొస్తలే కానీ అన్ని టెంపుల్స్ ఉన్నాయి అనమాట. ఇక్కడ అన్ని దేవుళ్ళయి, గోమాతలు, కపిల గోవు ఇవన్నీ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది, చాలా ప్లెజెంట్ గా అనిపించింది. ఇక్కడ చాలా షూటింగ్స్ కూడా అవుతాయంట. ఈ చెట్టు మర్రి చెట్టు, దీని చుట్టూ ఒక 3 ప్రదక్షిణాలు చేసేసినాం ఫస్ట్ అయితే. ఆ తర్వాత ఇంకా అందరు దేవుళ్ళని దర్శించుకున్నాం. మేము వెళ్ళింది మధ్యాహ్నం కాబట్టి మాక్సిమం కొన్ని క్లోజ్ ఉన్నాయి. ఈ టెంపుల్ చాలా పాతది అనుకుంటున్నా నేను, ఎందుకంటే మెయిన్ టెంపుల్ గణపతి ఇంకా శివుడు అనమాట. ఈ 2 టెంపుల్స్ కూడా పాత కాలంలో ఉంటాయి కదా, చూస్తున్నారు కదా, మీకు చూస్తే అర్థమైపోతుంది. శివాలయంని కొంచెం మోడిఫై చేశారు కానీ ఆ టెంపుల్ డోర్ ఉంటుంది కదా, డోర్ని చూస్తే మీకు అర్థమైపోతుంది. ఇంకా గణపతి అనమాట. గణపతి గుడిలో నాకు నచ్చింది ఏంటంటే ప్రదక్షిణాలకు కూడా ఇట్లా టెంపుల్లోనే కట్టిరనమాట. అంటే ఆ డోర్ నుంచి వచ్చి ఈ డోర్ నుంచి బయటికి రావడము. చూస్తున్నారు ఎంత బాగుందో. ఇంకా గణపతి టెంపుల్ కూడా క్లోజ్ ఉండే, కానీ జస్ట్ ఇట్లా అక్కడ నాకు చూపించడానికి ఇట్లా తెరిచి ఉండే. తప్పే తెరిచి చూడడము, కానీ ఇంకా మొక్కుకొని వచ్చేసినాం. టెంపుల్ చూస్తున్నారు కదా, ఎన్నో ఇయర్స్ ముందు కట్టింది ఇది. ఇంక ఇక్కడ సూర్య భగవానుడు, పాండురంగ స్వామి, ఇంకా చెప్పలేమన్నమాట, వెంకటేశ్వర స్వామి, దత్తాత్రేయ స్వామి, కాలభైరవుడు, అన్ని టెంపుల్స్ ఉన్నాయి, హనుమంతుడు, అన్ని, ఇంకా సాయిబాబా, ఇంకా చెప్పలేమన్నమాట, అన్ని టెంపుల్స్ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. వాతావరణం కూడా చాలా మంచిగా అనిపించింది. అంటే చాలా సైలెంట్ ఉండే. ఇంకా అలా మా తొలి ఏకాదశి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా రిటర్న్ నడుచుకుంటూ వెళ్దామని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళే దారిలో ఈ గురిగింజలు అనేటివి తెలుసా మీకు? ఇవి కనిపించినాయి అనమాట. జనరల్ గా అయితే బ్లాక్ డాట్స్ ఉంటాయి కదా, కానీ ఇవేమో మొత్తం రెడ్ అనమాట. చాలా మంచిదంట. మీకు కూడా ఎక్కడైనా కనిపిస్తే తీసుకోండి. ఓకే మరి, బాయ్.